నమస్కారం వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. తరతరాల నుంచి ఇప్పటి వరకు మహిళలు అమ్మగా, కూతురుగా, చెల్లిగా, భార్యగా, అక్కగా పోషిస్తున్న పాత్రలకు అదనంగా ఇంటా బయట పనులు పెరుగుతున్నాయి. తద్వారా మహిళలు ఎంతగానో ఒత్తిడికి గురవుతున్నారు. ఇతర దేశాలతో పోల్చినట్లయితే భారతదేశంలోనే మహిళలు ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? సమాజంలో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో మహిళలు బయట కొత్త పాత్రలు పోషించాల్సి వస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలని కలలు కన్న భారత్లో సగభాగమున్న మహిళలు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఈ ఒత్తిడి నుంచి మహిళలు ఎలా ఉపశమనం పొందాలి? ఇత్యాది అంశాలతో నేటి వాయిస్ ఆఫ్ వనిత మీ ముందుకు వచ్చింది. అమ్మకు అవగాహన ఉంది, మరింత చెప్పాలంటే కొంత ఓపిక ఉంది, ఎంతో సహనం ఉంది. కుటుంబ బాధ్యతలను ఒంటి చేత్తో నిర్వహిస్తుంది, ఆర్థిక వనరులు సమకూరుస్తుంది. భూదేవి అంత సహనం ఉందంటారు. కానీ ఆ భూదేవి సైతం ఆశ్చర్యపోయేలా పనుల భారాన్ని నేటి మహిళలు భరిస్తున్నారు. ఇల్లే కదా స్వర్గసీమ అంటారు. ఇల్లు స్వర్గంగా మారడానికి కారణం ఇల్లాలు. తన ఇంటిని అందంగా ఉంచుతుంది, పిల్లలను ముచ్చటగా తీర్చిదిద్దుతుంది, వచ్చిపోయే వారిని ఆదరిస్తుంది, ఇంట్లో ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది. భర్త బయట పనులు చేసుకుంటే మహిళలు ఇంటి పనులను చక్కదిద్దేవారు. ఇతర ఆదాయ వనరుల గురించి, బయట పనుల గురించి, కుటుంబ ఆర్థిక వనరుల గురించి అంతగా జోక్యం చేసుకునేవారు కాదు. భారతీయ కల్చర్లో ఉమెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఉమెన్. ఏం చేయాలి, ఇంట్లో ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ప్రైమరీలీ ఉమెన్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్. సో దానివల్ల బ్యాలెన్సింగ్ వర్క్ అండ్ లైఫ్ ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ అ ఛాలెంజ్ ఫర్ ఉమెన్ టుడే. ఇంట్లోని వృద్ధులు కూడా పనులలో సహాయపడేవారు, కష్ట నష్టాల్లో తోడుగా ఉండేవారు. కాలం మారింది, కాలంతో పాటు పరిస్థితులు మారాయి, ఆర్థిక అవసరాలు పెరిగాయి, ఆడపిల్లల చదువులు పెరిగాయి, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాల కోసం పరుగులు తీయాల్సి వస్తోంది. ఫలితంగా మహిళలు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులని చూసుకుని స్త్రీలు కూడా ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. ఒక్కొక్కసారి స్త్రీలే ఉద్యోగాలు చేస్తున్నారు, మగవాళ్ళు ఇంట్లో ఉంటున్నారు. కానీ ఈ డ్యూటీలు చేంజ్ అవ్వట్లేదు. ఆమె ఉద్యోగం చేస్తుంది కదా అని నేనేమన్నా వంట దీంట్లో ఇంటి పనులు సాయం చేద్దాం, పిల్లల్ని తయారు చేయడం కానీ, స్కూల్కి పంపడం కానీ, దాంట్లో నేను సహాయం చేద్దామనే ఆ యాటిట్యూడ్ మగవాళ్ళలో మాత్రం రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో అత్తగారు మామగారు ఎవరన్నా పెద్దవాళ్ళు పేరెంట్స్ ఉంటే వాళ్ళ బాధ్యత కూడా స్త్రీలదే అవుతుంది. వాళ్ళకి ఎప్పుడైనా జబ్బులు చేసినా ఏం చేసినా సరే ఇవన్నీ చూసుకోవడంలో స్త్రీలు చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు. తర్వాత వీళ్ళు ఈ పని చేసుకుని ఉద్యోగానికి వెళ్ళి వచ్చే క్రమంలో వాళ్ళ ఆరోగ్యం చాలా అనారోగ్యానికి గురవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే నిద్ర సరిగ్గా ఉండదు, టైంకి తిండి తినకపోవడం అనేది ఉంటుంది. ప్లస్ మానసికమైన చాలా స్ట్రెస్ ఉంటుంది. నేను అది చేయలేదు, ఇది చేయలేదు, పిల్లలు ఏమైపోయారు, ఎవరైనా చూసుకుంటున్నారో లేదో అని స్త్రీలు చాలా ఈ విషయాల గురించి చాలా పట్టించుకుంటారు. వాళ్ళు డిటాచ్డ్గా ఉండలేరు, చాలా ఫీల్ అవుతారు. దానివల్ల కూడా మానసికంగా చాలా కృంగిపోతున్నారు. దీనివల్లే కూడా ఇప్పుడు ఈ మధ్య చాలా స్త్రీలలో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది. ఒబేసిటీ రావడం, పోలిసిస్టిక్ డిసీజ్ రావడం, ఓవరీస్కి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేటి మహిళలు తమ తల్లుల కంటే తీవ్రమైన పాత్రలు పోషిస్తున్నారు, వినూత్నమైన బాధ్యతలను స్వీకరిస్తున్నారు, ఏ సవాలుకైనా సిద్ధపడుతున్నారు. అన్ని రంగాల్లో తాము ఉన్నామంటూ ముందడుగు వేస్తున్నారు. సాధికారతలో మహిళలు పురుషులకు పోటీగా నిలుస్తున్నారు. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన అనుభవిస్తున్నారు. ఈనాడు ఒక్కరు సంపాదించే సంపాదనతోటి కుటుంబాన్ని ఏడ్చడం కష్టం, పిల్లల్ని మంచి స్కూల్కి పంపించి చదివించడం కష్టం, పోతే మార్కెట్లో వస్తున్న వస్తువులను కొనుక్కొని అనుభవించడం కూడా చాలా కష్టం ఉంది. కనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఉద్యోగం చేసే అమ్మాయే కావాలి అనుకుంటున్నారు. ఇంటికే పరిమితమైన మహిళ ఇప్పుడు బయట నెగ్గుకొచ్చే ప్రయత్నంలో ద్విపాత్రాభినయం చేస్తోంది. దీంతో తగినంత సమయం దొరకక తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. ఇది కేవలం మన దేశ మహిళలకు మాత్రమే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధునిక మహిళల సమస్య. నా ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు
హై స్ట్రెస్ ఉండేటప్పుడు our body reacts in a very different way than when we are relaxed. So when this kind of high stress consistent ga ఉండేటప్పుడు a lot of problems come up, such as depression, anxiety. Kani adi that's severe. Daniki mundu em avutundante we start to get irritated. Chinna maatalki irritations vachedi, kopam vachedi, unable to tolerate extra responsibilities. Chala normal life సిచ్యువేషన్స్లో వాట్ వీఆర్ గుడ్ అట్ అవి కూడా సరిగా రాకపోవడం. సో అవన్నీ మెల్లిగా ఇంక్రీజ్ అయ్యి వీ బికమ్ బర్న్ట్ అవుట్. అండ్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ స్ట్రెస్ women look at and process stress in a very different way than men. Brain lo the kind of circuitry for women when they react to stress is different from the way men react to stress. So danvalla also we see that the incidence of anxiety and depression is much higher in women than in men because of the stress. And why do we feel that stress? This is something manam andaru we all are working women. These days we have a lot of working professionals who are women, and they are all manam andaram we are trying to balance work and life. Kani enduku we are not successful because one of the things is that we don't have the support. వాయిస్ ఆఫ్ అనితాలో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ అనిత. గతంలో వెల్లడైన నీల్సన్ ఉమెన్ ఆఫ్ టుమారో సర్వే పలు రకాలైన వాస్తవాలు బహిర్గతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో దాదాపు 7,000 మందిని అభిప్రాయ సేకరణ చేసింది. ప్రముఖంగా స్వీడన్, యూకే, ఫ్రాన్స్, భారత్లపై దృష్టి సారించింది. అభిప్రాయాలు పంచుకున్న విభిన్న వర్గాల మహిళల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల మహిళలపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతీయ మహిళలపైనే ఒత్తిడి ఎక్కువగా ఉందని గుర్తించింది. భారతదేశంలో వనితలపై ఇంత ఒత్తిడి ఎందుకు ఉంటుందని విస్తృతంగా చూసినప్పుడు భారతదేశం అభివృద్ధి దిశగా పరుగులు తీయడం కనిపిస్తుంది. 21వ శతాబ్దపు సవాళ్లను, అవకాశాలను స్వీకరించేందుకు సంసిద్ధమైంది మహిళ. మన దేశంలోని సంస్థలు, కంపెనీలు మహిళల శక్తియుక్తులను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. దాంతో మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ప్రత్యక్షంగా కుటుంబ సభ్యుల మెరుగైన జీవితం కోసం, పరోక్షంగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం పాటుపడే ఒక తరం మహిళలు మన ముందున్నారు. ఇంటి పనితో పాటు బయట పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. కొత్త సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తూనే ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. నేటి మహిళలు ఇంటా బయట స్ట్రెస్కి చాలా గురవుతున్నారు అనేక విషయాల వల్ల. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో వర్కింగ్ ఉమెన్ ఎక్కువయ్యారు, చదువుకుంటున్న పిల్లలు ఎక్కువయ్యారు. అంటే హయ్యర్ స్టడీస్ నేను అనేది, డిగ్రీ తర్వాత మ్యారేజెస్ అయిన తర్వాత పీజీలో జాయిన్ అవ్వడము, లేకపోతే కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడము. అత్తగారింట్లో స్ట్రెస్ ఉంటుంది సహజంగానే, అంటే అందరి ఇళ్లల్లో అని కాదు, కొంతమంది ఇళ్లలో స్ట్రెస్ ఉంటుంది. కొత్త వాళ్ళతో మింగిల్ అయినప్పుడు కొంచెం ఫ్రిక్షన్ ఉంటుంది. వాళ్ళ అలవాట్లు మార్చుకోవడము, కొత్త హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడము, వీటన్నిటి వల్ల. ఇంకోటి వర్కింగ్ ఉమెన్కి ఆఫీసెస్లో సహజంగానే ప్రతి వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, యాజ్ వి ఆల్ నో. మహిళలు తరతరాలుగా పోషిస్తున్న ఇంటి బాధ్యతతో పాటు వివిధ రంగాల్లో భిన్న హోదాలలో కూడా తమ శక్తియుక్తులను చాటుకుంటున్నారు. పనిచేసే చోట లింగ వివక్ష అంతగా లేకున్నా ఇంటి పనులతో, కుటుంబ బాధ్యతలతో వివక్ష కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సాదాసీదా ఉద్యోగాల నుంచి సంస్థ అధిపతుల వరకు ఎటువంటి ఉద్యోగాలు నిర్వహించినా ఇంట్లో మాత్రం అన్ని పనులు భుజాన వేసుకోవడం తప్పడం లేదు. ఇంటి పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం, సామాజిక మద్దతు లేకపోవడం, ఉద్యోగం లేదా వ్యాపారం నిర్వహిస్తున్న మహిళలు ఎంత ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి అడుగు బయటపెట్టి ఉద్యోగాల్లోకి చేరుతున్న మహిళల్లో ఎక్కువ మంది ఆయా కుటుంబాల మొదటి తరానికి చెందినవారే. ఫలితంగా రెండు పనులు ఎలా సమన్వయం చేసుకోవాలో అనే విషయాన్ని అనుభవంలో చెప్పేవారు కరువయ్యారు. ఈ స్ట్రెస్ను తగ్గించడానికి ఒకటి కుటుంబంలో కూడా మార్పు రావాలి. అంటే ఇతర సభ్యులు ఎవరన్నా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కాస్త ఆమెకి పని షేర్ చేసుకోవడంలో సహాయం చేయాలి. తర్వాత పిల్లల్ని చూసుకోవడంలో కూడా సహాయం చేయాలి. తర్వాత ప్రభుత్వ పరంగా కాదా ఇంకొక కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. వర్కింగ్ అవర్స్ని కూడా చాలా ఈ మధ్య నైట్ డ్యూటీలన్నీ వేస్తామంటున్నారు. రక్షణ లేదు బయట, కానీ నైట్ షిఫ్ట్లు చేయమని అంటున్నారు. అది చాలా దురదృష్టకరం.
ముందు పూర్తి రక్షణ ఉండే పరిస్థితులు కల్పించాలి, తర్వాత అటువంటి మార్పులు రావాలి. తర్వాత బేబీ కేర్ సెంటర్స్ అనేవి ఉండాలండి వర్క్ ప్లేస్లో. ఇంతమంది మన 40 మంది అంతమంది స్త్రీలు ఉన్నప్పుడు బేబీ కేర్ సెంటర్ అంటే ఈ సంస్థలన్నీ కూడా ఏం చేస్తారంటే ఒక సంఖ్య తగ్గించి ఆ ప్రొవిజన్ ఉండకుండా చేస్తారనమాట. దానివల్ల కూడా స్త్రీలకి సరైన పని పరిస్థితులు ఉండడం లేదు. మహిళలు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నా అనుకున్న లక్ష్యాలను చేరుతామన్న సంకల్ప బలంతో ఉన్నారు. గతంలో ఏ విషయంలోనూ స్త్రీలకు స్వాతంత్రం లేదు. అన్నింటికీ పురుషుల మీద ఆధారపడేవారు. ప్రతి చిన్న విషయానికి పురుషుడి మీద ఆధారపడే పరాధీన మనస్తత్వాన్ని ప్రస్తుతం స్త్రీలు వదులుకుంటున్నారు. ఏ చదువు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఇలా జీవితానికి సంబంధించిన కీలక విషయాలలో మహిళలు స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారు. స్వీయ నిర్ణయాలు తీసుకునే క్రమంలో సహజంగానే ఈ ఒత్తిడి ఉంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆడవాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే మన ప్రెజెన్స్ అనేది ఏది ఉంటుందో చాలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. మనం మన కోసమే స్ట్రెస్ పడడము కాకుండా మన వాళ్ళందరి కోసం కూడా మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. అంటే మన పిల్లల గురించి, హస్బెండ్ గురించి, అందరి ఆరోగ్యం గురించి, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి, మన పని గురించి, మనకి నచ్చిన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళ జీవితాల గురించి కూడా శ్రమ తీసుకుంటాం. ఎందుకంటే చాలా ఇమోషనల్గా ఆలోచిస్తారు ఆడవాళ్ళు. కాబట్టి స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకటి నేను చెప్తాను, స్ట్రెస్ అనేది ప్రస్తుతానికి ఐ థింక్ ఎలా తీసేయాలి లైఫ్లో అని ఆలోచించకుండా ఎలా డీల్ చేయాలని ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మనకంటూ మనం కొంచెం టైం పెట్టుకుందాం. మనకి చాలా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ, మన లవ్డ్ వన్స్. బట్ బియాండ్ దాట్ మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో, అంటే ఫిజికల్గా, ఎమోషనల్గా మనం ఎప్పుడైతే హెల్దీగా ఉంటామో మనం అవతల వాళ్ళ కోసం కూడా మనం ఉంటాం. సో దానికోసం మనకంటూ మనం కొంచెం టైం కేటాయించడం చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన పనులు, మీకు ఇష్టమైన పనులు ఏదో ఒకటి రోజుకి ఒక రిచువల్గా పెట్టుకొని చేయండి. ఎప్పుడైతే మనం హ్యాపీనెస్ ఎలిమెంట్ని మన లైఫ్లో యాడ్ చేస్తామో ఆటోమేటిక్గా స్ట్రెస్ దూరం అవుతుంది. సో మన కోసం మనం టైం స్పెండ్ చేస్తూ, అందరి గురించి ఆలోచిస్తూ, మన గురించి కూడా ఆలోచిస్తే తప్పకుండా స్ట్రెస్కి దూరంగా ఉండగలుగుతాం. వాయిస్ ఆఫ్ అనితలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. భారతీయ మహిళల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న వారిలో వివాహితులే ఎక్కువ మంది ఉన్నారు. ఇంట్లో పెంపకం, అత్తామామలను చూసుకోవడం, భర్త అవసరాలు తీర్చడం వంటి కుటుంబ బాధ్యతలతో పాటు ఆఫీసు విధుల ఒత్తిడి కూడా ఎదుర్కొంటుంది. ఉదయం లేచింది మొదలు అన్ని పనులు మహిళలే నెత్తిన వేసుకోవాల్సి వస్తోంది. ఇంటి పని చేయడం నేటికి మగవారికి నామోషి. లేవగానే బెడ్ కాఫీ అందించడం మొదలు రాత్రి పడుకున్నాక కాళ్లు పట్టించుకునే వరకు ఏ పనిలోనూ కష్టం కలగకుండా జరిగిపోవాలనే భర్తలు భార్యలకు కాసింత సహాయం అందిద్దామని ప్రయత్నించకపోవడం నేటికి అనేక కుటుంబాల్లో జరుగుతోంది. బయట ఎన్ని పనులు చేసినా, ఎంతటి విజయం సాధించినా, ఎన్ని వేల ఆదాయం కుటుంబం కోసం సమకూర్చినా ఇంటి పని ఆడవాళ్లదే అన్న అభిప్రాయం నేటికి అనేక మంది మగాళ్ల మనసుల్లో దృఢంగా ఉంది. ఒకవేళ అరకొర పనుల్లో సహాయపడినా అది తమ కోసం, తమ కుటుంబం కోసం అనుకోకుండా భార్యలకు తప్పనిసరిగా చేయాల్సి వస్తోందనే ఆలోచనే ఎక్కువగా కనిపిస్తుంది. Support from family, support from friends, support from help, that is paid help that is around us. Alanti support undedappudu women can do a lot more than they are able to do now. Secondly, once more studies have shown that ఒక సిచ్యువేషన్ నాకు డిఫరెంట్గా పర్సీవ్ చేయొచ్చు అండ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్, బట్ ఫర్ సంబడి ఎల్స్ ఇట్ మైట్ బి వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. అండ్ వాట్ ఈస్ ద కీ బిహైండ్ ఇట్? ద రీజన్ ఇస్ దట్ వీఆర్ ప్రాసెసింగ్ ఇట్ యాజ్ డిఫరెంట్. సో ఒక సిచ్యువేషన్ ఏమో I could think that, okay, this is a positive challenge and I'm going to do this and I'm going to do it very positively. But someone else might think, oh my God, enduku ochindi idi, ela cheyali, and a lot of negative things that happen around that situation. So the second thing is, can we start adjusting our perceptions about the situation so that we can deal with it better? And thirdly, ఏంటంటే we're all caretakers, caregivers, and what we're good at is
taking care of somebody else. But taking care of ourselves is the last thing on the to-do list for us. So how can we start taking care of ourselves, and what does it mean to take care of ourselves? తమ వస్తువుల్ని కొనేందుకు వ్యాపారులు కూడా కొత్త తరహా ప్రకటనలు రూపొందించి మగువల మెప్పు పొందాలని చూస్తున్నారు. క్షణాల్లో ఇంటి పని పూర్తి చేస్తాయనే వస్తు ప్రకటనలు గుప్పిస్తున్నారు. పనిలో పనిగా తమ భార్యల పనులను తగ్గించడం కోసం ప్రేమతో వస్తు సామగ్రిని కొనే భర్తలను చూపిస్తున్నారు. కానీ ఆ యంత్రాలు కూడా మహిళల్ని మరింత వేగంగా పరుగులు పెట్టించేవే కానీ పనిని తగ్గించేవి కావు. కుటుంబ సభ్యులు చేయాల్సింది వస్తు సామగ్రిని ఇంటికి తీసుకురావడం కాదు, తామే ఆ పనులను భుజాన వేసుకోవడం. To really ask, what does my wife want, what does my daughter want, what does my daughter-in-law want, and to really be able to support women in that way. So can we manam family lo can we support our girl child or daughter in a way that will help build her life with balance, so that our balance work lo kuda undi inka pani lo kuda undi, because all of us today want to work, all of us today want to be able to do more things in our life. So we should embrace the fact that okay, this woman wants to do that, how can I support her? That is one thing, and that is something not just that woman can do but everybody around her can do. Now secondly, nenu cheppinattu, how can you take care of yourself? Because that is, నేటి మహిళలు గతంలో లాగా కేవలం పగటి ఉద్యోగాలకే పరిమితం కాలేదు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగ స్వభావాన్ని బట్టి తోటి ఉద్యోగులతో సమానంగా లేట్ నైట్ ఉద్యోగాలు, నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు. భద్రత లేని స్థితిలో కూడా ధైర్యంగా ఉద్యోగాలు చేస్తున్నారు. అనుకూలం కాని వేళల్లో పనిచేస్తూ ఉండడం కూడా మహిళలపై ఒత్తిడి మరింత పెరగడానికి కారణమవుతుంది. అంటే ఈ ఒత్తిడి నుండి మహిళలు బయటకు రావాలంటే ఒకటి పని స్థలాల్లో భద్రత, ఆ పని స్థలాల్లో వర్క్ అట్మాస్ఫియర్ అంటే ఉమెన్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. కంపెనీ అయినా, కార్ఖానా అయినా, ఆఫీస్ అయినా, వ్యవసాయ క్షేత్రమైనా అక్కడ ఆమెకి భద్రతతో పనిచేసుకునే అవకాశాలు కల్పించాలి. 2 ట్రాన్స్పోర్ట్, ఇటువంటివి. 3 కుటుంబంలో బయటకు వెళ్ళే స్త్రీ పట్ల ఒక కన్సర్న్ ఉండాలి. ఈవిడ బయటకు వెళ్ళి ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఇంటి పని మొత్తం ఆమె మీద రుద్దొద్దు. ఏనాడో చరణ్ చెప్పాడు, బిడ్డల పెంపకం, ఇంటి పని స్త్రీల భాగస్వామ్యం ఉండాలని. లెనిన్ లాంటి మేధావులు చెప్పారు. అంటే నడ్డి ఇరిగే ఇంటి చాకిరి నుంచి స్త్రీ విముక్తి అయినప్పుడే నిజమైన విముక్తి అని చెప్పి లెనిన్ చెప్పాడు. అంటే ఈరోజుకి స్త్రీల శ్రమ పట్ల, ఇంటా బయట జరిగేటువంటి చాకిరి పట్ల ఒక కన్సర్న్ లేదు, గౌరవం లేదు, విలువ లేదు. అది ఆ దృష్టితో మనం చూసినప్పుడే మార్పు వస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రాథమిక హక్కు. ఇంత ఒత్తిళ్లోనూ ఇంటి పనిని, బయట పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళలు తమ గురించి, తమ ఆరోగ్యం గురించి, తమ ప్రశాంతత గురించి కాకుండా తమ పిల్లల భవిష్యత్ కోసమే ఎక్కువగా ఆలోచిస్తున్నారని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇఫ్ యూ కంప్లీట్లీ బర్న్ అవుట్, యూ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ ఎనీబడి. సో ఆ బర్న్ అవుట్ స్టేజ్కి వచ్చే ముందే నేను ఇరిటేషన్ చాలా ఎక్కువగా ఉందా, కోపం చాలా ఎక్కువగా ఉందా, చిన్న చిన్న విషయాలకి నేను చాలా అప్సెట్ అయిపోతున్నానా, అవన్నీ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి వీ నీడ్ టు లుక్ అట్ అవి ఎలా స్టాప్ చేయొచ్చు. అది ఎలా స్టాప్ చేయొచ్చు? యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ exercise is a very good stress buster. Meditation and yoga are excellent stress busters. But also taking some time out every day to just take a deep breath. That can go a long way in managing stress. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు తమ ఆదాయాన్ని పర్యటనలకు వినియోగిస్తూ ఉంటే భారతదేశంలో 3వ వంతు మహిళలు తమ పిల్లల చదువు కోసం ఆదాయాలను పొదుపు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటి వారి సంఖ్య అతి కొద్ది శాతం మాత్రమే ఉండడం గమనార్హం. పోటీ ప్రపంచంలో అలుపెరగని పరుగులు పెడుతూ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు కుటుంబ సభ్యులంతా చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై కుటుంబం శ్రద్ధ వహించాలి. ఇంటి పనిలో, వంట పనిలో, పిల్లల పెంపకంలో కుటుంబ సభ్యులు తమ సహకారం అందించాలి. అలసిన మనిషితో కాస్త స్వాంతన కలిగేటట్లు వ్యవహరించాలి. కుటుంబం కోసమే అహర్నిశలు పాటుపడుతున్న అతివకు ఆత్మీయంగా అన్నింటా తోడుంటే ఆమె మరింత శక్తివంతురాలవుతుంది. హక్కులు, బాధ్యతలు మాట మరిచి బంధాలకు, అనుబంధాలకు, ప్రేమానురాగాలకు విలువ ఇవ్వాలి. అప్పుడు మహిళలు సునాయాసంగా తమ ఒత్తిడిని అధిగమిస్తారు.
ఇది నేటి వాయిస్ ఆఫ్ అనిత. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.